తీసుకొచ్చినటువంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని రద్దు చేయాలి. ఈ రోజున ప్రభుత్వం ఎలా ఉందంటే మొత్తం కార్మికులందరికీ నష్టం చేసే విధంగా, కార్పొరేట్లకు లాభాలు చేసుకునే విధంగా 4 లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చింది. ఆ లేబర్ కోడ్స్ అనేది అమలు జరిగితే అసలు కార్మికులను ఎన్నుకునే వాళ్ళు బానిసలాగా మారే ప్రమాదం ఉంది. రెండోది, రవాణా రంగ కార్మికులకి ఉరితాడు లాంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే యాక్సిడెంట్ జరిగితే కారణం ఏదన్నా కావచ్చు, డ్రైవర్ని తీసుకొని వెళ్ళి జైల్లో నిర్బంధించే విధంగా శిక్షలు విధిస్తూ ఉన్నారు. అలాగే విపరీతంగా అపరాధ రుసుములు దాదాపు ₹1,00,000 నుంచి ₹10,000 దాకా అపరాధ రుసుములు ఉన్నారు. ఇప్పుడు బ్రేక్ చేయించుకోవాలన్నా లేదంటే ఫిట్నెస్ చేయించుకోవాలనుకున్నా బళ్ళుకి ఇప్పుడున్నటువంటి ఛార్జీల్ని 10 రెట్లు 10 రెట్లు కూడా పెంచారు. ఫైన్లు విపరీతంగా పెంచారు. ఈ రకంగా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా డ్రైవర్స్ని ఈ చట్టం అమలు చేస్తే డ్రైవర్స్ రోడ్డు మీద ఎక్కువ ఉండాలి, అటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలంటున్నాం. అలాగే డ్రైవర్స్ కి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇంతవరకు వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయట్లేదు. కాబట్టి డ్రైవర్ల యొక్క సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు